రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. ఎండలతో పాటు వానలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. వడగండ్లు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, జూన్ 12 వరకు మాన్సూన్ తెలంగాణను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని చెప్పింది ఐఎండీ. ఈ నెల 27నే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. జూన్ 12వ తేదీ వరకు తెలంగాణను తాకుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ నైరుతి ఋతుపవనాలకు అనుసంధానంగా ఒక ఉత్తర పరిమితి అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ నైరుతి పరిమితి అనేది ఇంకా క్రమేపీ చురుగ్గా కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి మరింత ముందుకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ద్రోణి ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజులు వర్షాలు పడతాయని అంచనా వేశారు అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ వడగండ్ల వానలు పడతాయని అంచనా వేశారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, ఈవెన్ సిటీలో కూడా మనకి అధికంగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉన్నట్టు గణాంకాలు చూపిస్తున్నాయి. సో ఈ సంవత్సరం అనుకున్న గణాంకాలు అనేవి వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే అనుకున్న గణాంకాలకి రీచ్ అవుతాము. సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. సిటీతో పాటు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నమంతా ఎండలు దంచికొట్టినా సాయంత్రం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. సిద్దిపేట, జనగాంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్తో చిన్నపాటి వర్షం కురిసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి జిల్లాల్లో మబ్బులు కమ్ముకొని వాతావరణం పూర్తిగా కూలయింది. నాగర్ కర్నూల్లో నిన్న అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. గంటపాటు కురిసిన భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. అకాల వర్షంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. రోడ్లపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం ఉంటుంది. పగలంతా ఎండ, సాయంత్రం వాన కురుస్తుంది. ఈ డిఫరెంట్ వెదర్తో ఎండ నుంచి కాస్త ఉపశమనం కలిగినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. రంగారెడ్డి జిల్లా మంచాలలో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయడానికి కుప్పలుగా పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. 6 కాలం కష్టపడి పండించిన వడ్లు ఖరాబు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా అధికారులు కొనలేదన్నారు రైతులు. 5 రోజులు తెచ్చి ఆనకు వచ్చేమో సార్ అంతా తడిసిపోయింది. ఆనకు కూడా వాళ్ళే సార్ వచ్చినాయని వస్తున్నాయి. మొత్తానికి వాటర్ వస్తే కిందగానే వెళ్ళిపోయేటట్టుంది. పోసుకొని ఇక జాగా లేదు. అసలు ఎండ పోసుకొని ఇక జాగా లేదు. అదేనో కిత చూసి పోస్తే దానికి ఇంకే మొత్తం నీళ్ళు వెళ్ళిపోయింది. నేను మార్నింగ్ పోసినాడు, మొత్తం కిందగా వాన కొట్టింది, కొంత కిందగా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయింది. అది నుంచి 6 నెలలు వండించుకొచ్చి ఇక నాటుకేసడం అంటే మొత్తం లాస్ అవుతున్నాము. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మాకు నష్టపరిహారం చెల్లించాలి. వాన వచ్చింది. నాన్న 2 గంటలకు వచ్చినా ఇక్కడ జాగా దొరకక నిలబడి కాల్ చేస్తుంటే వాన వచ్చింది. నానిపోయింది. నేను నాన్న వద్దు నాన్న. వర్షం వచ్చింది. నేను మంచిగా చేను తడవకుండా పోసి మంచి అక్కడికి నీళ్ళు పోయి తడవ పోసి ఈ 2 మన అన్నట్టు మంచిగా తడిచిన తడవకుండా పోసిన నేను చేను